around, the situation is around, everything will come and end there only. I will never initiate a thing which did not start from love and did not end on love. Which a mistake I made when you said you never had love, I had to stop there. I did not stop. There it ended, on no love only it ended. ఎస్, ఇంకొక ఆడియో కూడా ఉంది కదా, ఆవిడ బిగ్గరగా అరుస్తూ లౌడ్గా అరుస్తూ ఇవే డైలాగ్స్ చెప్తున్నారు. ఉందా ఒకసారి ఆడియో? నువ్వు అడిగిన పాయింట్లే నేను చెప్తున్నాను. నేను అడిగిన పాయింట్ ఇప్పుడు యూట్యూబ్ నువ్వు అడిగిన పాయింట్లే నేను చెప్తున్నాను. నేను అడిగిన పాయింట్లే చెప్తున్నాను. నేను నీకు ఫస్ట్ చెప్పింది అదే అన్నావు కదా, అలా కదా. ఇదేంటి? కాదు కాదు ఇదేంటి? నేను నీకు చెప్తుంది అర్థం కావట్లేదా? ఎస్, ఇప్పుడు 1 year ఒక్కొక్కసారి చూసిన జనం అంతా కూడా మీకేమర్థమై ఉంటుంది ఆటోమేటిక్గా, హర్షసాయిది ఏమీ లేదు, హర్షసాయి అమాయకుడు, ఈమె మాత్రమే నువ్వు నన్ను ప్రేమిస్తావా లేదా అన్నట్టుగా ప్రొవోక్ చేస్తుంది అన్నట్టుగా ప్రొవోక్ చేస్తుంది. అతను అమాయకుడు, కడిగిన ముత్యం, కానీ ఆవిడదే తప్పు, ఆవిడే 1-sidedగా మాట్లాడుతుంది, అతను ఊహా అంటున్నాడు, బతిమాలుకుంటున్నాడు తప్ప అతనిది ఏమీ లేదన్నట్టుగా ప్రొజెక్ట్ అయింది. జస్ట్ ఆడియోల గురించి ఇప్పుడు మీరు 15 నిమిషాలు 20 నిమిషాలు రిలీజ్ అయినటువంటి ఆడియోలో ఇప్పుడు ఒక అమ్మాయి ఎవరినైనా ఇది చేస్తున్నప్పుడు జస్ట్ అంటే ఏం మాట్లాడకుండా ఎవరు ఉండరు. సాధారణ కామన్గా ఆలోచించండి మీరు. అంటే అతను అంతసేపు మాట్లాడించి ఇతనేం మాట్లాడు, సైలెంట్గా వింటుంటాడు, ఉంటాడు. న్యాచురల్గా జరిగిద్దా ఇది? అంటే ఎడిటెడ్ ఆడియో అంటారు, న్యాచురల్గా జరిగిద్దా? ఇందులో ఎలా చేశారనేది కూడా మేము క్లియర్గా కంప్లైంట్లో ఇవ్వడం జరిగింది. దీన్నంతా ఓకే, ఒక సంవత్సరం ఆ విల్లాలో అతను స్టే చేశాడు. ఈ సంవత్సరంలో వాళ్ళ మధ్య ఏ సంభాషణలన్నీ, ఇప్పుడు ఇన్సిడెంట్ ఇప్పుడు స్క్రిప్ట్ డెవలప్మెంట్ జరిగింది, ఈ తర్వాత కాలంలో కానీ తర్వాత ఎన్ని పలు రకాలుగా సందర్భాల్లో మాట్లాడిన వాటిని కానీ తర్వాత ఇతను కొన్ని ఇంటెన్షనల్గా ఈరోజు నీకు తెలుగు రాదు కదా, లేకపోతే ఇది కదా, నేను ఒక స్క్రిప్ట్ ఇస్తా, ఈ స్క్రిప్ట్కి తగ్గట్టుగా మాట్లాడు అని అంటాడు. తను మాట్లాడిన వెంటనే ఎలా ఉందో చెప్తాడు, ఇట్లా రికార్డ్ చేస్తాడు, ఓకే, దాన్ని యాడ్ చేసుకుంటాడు. ఇప్పుడు అతను ఒక కంటెంట్ క్రియేటర్ అండి. మీరు ఆలోచించాలి, వాయిస్ని ఎడిట్ చేయడంలో కానీ, వీడియోస్ని ఎడిట్ చేయడంలో కానీ, కంటెంట్ తనకు ఎలా కావాలో అనుకూలంగా ప్రొజెక్ట్ చేయడంలో కానీ, తర్వాత డబ్బింగ్ చెప్పించడంలో కానీ, తెలుగులోది హిందీలోకి, హిందీలోది తెలుగులోకి, నెక్స్ట్ తన వీడియోస్ అన్ని మలయాళంలోకి, కన్నడలోకి, ఇన్ని భాషల్లోకి ఇంత టెక్నాలజీని ఒక టీంని పెట్టుకొని మెయింటైన్ చేసుకున్న వ్యక్తి తన మీద ఆరోపణ వచ్చినప్పుడు తను ఏ హార్డ్ డిస్క్లో అయితే చెప్తున్నాడో తనకు కావాల్సినట్లుగా అనుగుణంగా విజువల్ చేయడా, రేపు ఇంకా 100 వస్తాయి ఇలాంటి డబ్బింగ్ ఆర్టిస్టులతో తెప్పించుకోలేడా? ఇప్పుడు వరకు రిలీజ్ అయిన మనం విన్న ఆడియోల గురించి మాట్లాడదామండి. ఈ ఆడియోలు హర్షసాయి ఇచ్చిన స్క్రిప్ట్ రిహార్సల్లో భాగంగా రికార్డ్ చేసి ఈ 1 year ఆవిడ అతను ప్రొవోక్ చేస్తోంది. ఈ 1 year కాలంలో జరిగినటువంటి సిచ్యువేషన్స్లో రకరకాల సందర్భాల్లో ఉన్నటువంటి అన్నీ తీసుకొని కొన్ని డబ్బింగ్ చెప్పించాడా, లేకపోతే కొన్ని స్క్రిప్ట్స్ ఇచ్చాడా, కొన్ని ఏంటి అనేది మనం విక్టిమ్ చేత ఎస్టాబ్లిష్ చెప్పగలగాలి. ఈ ఆడియోలంతా డ్రామా అంటే ఆడియోలంతా అది సగం నిజం ఉండొచ్చు, సగం అబద్ధం ఉండొచ్చు, సగం రిహార్సల్ అయ్యిండొచ్చు. ఎందుకంటే ఇక్కడ మనం ఎలా చూడాలంటే ఇట్స్ నాట్ ఏ 1 day ప్రాసెస్ అండి. ఇప్పుడు నీకు అంత ఇంట్రెస్ట్ లేదు, నువ్వు వద్దు అనుకున్నావు సినిమాలో నుంచి, యూ కెన్ ఎస్కేప్, వెళ్ళిపోవచ్చు. ఎందుకు పర్టికులర్గా ఆ లొకేషన్లో వీళ్ళు ఇచ్చిన విల్లాలో 1 year ఉన్నావు? నువ్వు ఎప్పుడు ఐటీసీ కోహినూరులో కానీ లేకపోతే 90 రోజులు కంటిన్యూస్గా నేను అక్కడ 5-star హోటల్స్లో ఉంటానని చెప్పుకునేవాడివి. వీళ్ళు అకామిడేట్ చేసిన 1 year ఆ విల్లాలో ఎందుకున్నావు? ఇప్పటి వరకు మిత్రా శర్మ లేదా విక్టిమ్ ఎవరైతే ఉన్నారో ఆ విక్టిమ్